శ్రీరామ్ రెడ్డి గారికి శాల్వాద సత్తుని కోరుతున్నాము. జిల్లా ఉపాధ్యక్షుడు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు. అలాగే జనశక్తి ట్రేడ్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంత శ్రీనివాసరాజు గారు ఎక్కడున్నా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన కూడా మనకి ఎంతో సేవలు అందిస్తున్నారు. అలాంటి వ్యక్తి కూడా మనకి ఈరోజు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ సభా వేదికని అరేంజ్ చేసినటువంటి బల్లారి సుధాకర్ గారికి మరియు రాపాక ధనుంజయ గారికి, జక్కిరెడ్డి ఆదినారాయణ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ సభాపరంగా వందనాలు. మరి ముఖ్యంగా మన ఈరోజు విశిష్ట అతిథి ఎంపీ గారు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి మరియు వారి సతీమణి గారికి, మరియు ఇక్కడ జనసేన పార్టీ సంబంధించి రాయలసీమ కోఆర్డినేటర్ పెండాల శిలతక్క గారికి, బీజేపీ లలిత్ కుమార్ గారికి, ఇక్కడ ఈ ప్రాంత ప్రముఖులు మన సుధాకర్ అన్న గారికి, నాగరాజు గారికి, మరియు మా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ గారికి, మా జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య గారికి, ఇక్కడికి ఉన్నటువంటి గ్రామాలు, మరీ ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అనంతపురం పార్లమెంట్ లో మన ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో దాదాపు 1,90,000 మెజార్టీతో గెలిపించినటువంటి అనంతపురం పార్లమెంట్ సభ్యులందరూ, ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరీ ముఖ్యంగా మన అనంతపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని గెలిపించినందుకు కూడా అనంతపురం నియోజకవర్గాల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో అరాచక పాలన సాగిందో ఆ పాలన ఎదిరించి ఈ రోజు ప్రజలందరూ స్పష్టంగా ఏ నాయకునికో లేకపోతే మేము ఏ నాయకుని వరకో మేము నచ్చము, ఖచ్చితంగా మేము ప్రజలందరూ స్వచ్ఛంగా ఓట్లేస్తామని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని నాయకత్వాన్ని గౌరవించి ఈ రోజు వేసి మొత్తం ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఈ రోజు మేము అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలుగా అడుగుతున్నాం. అన్నా, అంబికా లక్ష్మీనారాయణ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మీరు మరీ ముఖ్యంగా ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా మీరు ఈ ప్రాంత సమస్యల్ని మన పార్లమెంట్ లో వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా చాలా వెనుకబడి ఉంది, అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ ఖచ్చితంగా మంచి పరిష్కారం తెచ్చి అనంతపురం జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా కావచ్చు, లేకపోతే అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యధిక అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తారని మేమందరం ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆ దిశగా మీరు అడుగులేయాలి అని చెప్పి కూడా మేమందరం కూడా మేము వెనుకుంటాం. మేమందరం కూడా మీతో పాటు కలిసి నడవడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి సంబంధించిన ఈ రోజు స్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రాంత సమస్యలను తీరుతాయని చెప్పి కూడా ఆశిద్దాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ జగన్మోహన్ గారు, థ్యాంక్ యూ. అదేవిధంగా మన